కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వారి దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వారి నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్వాదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయనువాడు మానివేసియున్నాడు. వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా, నీ కృప ఆకాశము నండుచున్నది. నీ సత్య సందత్వము అంతరిక్షము నండుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము. నీ న్యాయవిధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచున్నాము. నిన్ను ఎరగని వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెక్క నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకము. భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోలనీయకము. అదిగో, పాపము చేయవారు అక్కడ పడియున్నారు. లేవకుండా వారు పడద్రోయబడి ఉన్నారు.